అవి 15th ఫైనాన్స్ నిధులు. ఆ నిధులు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు కొందరు. అయితే ప్రధానంగా కడప నగర పరిధిలో ఉన్నటువంటి విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు లేచుకోక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ప్రాంతాలను విస్మరించి ఆ 3 డివిజన్లకే 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లను టార్గెట్ చేసుకొని 2, 3, 4 డివిజన్లలో అత్యధికంగా 5 కోట్ల రూపాయల మేర, అంటే అది కూడా కేవలం సీసీ రోడ్లకు మాత్రమే కేటాయించడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంటే 15th ఫైనాన్స్ రెండవ ఫేజ్ కింద 5 కోట్ల పైచిలకు నిధులు మంజూరు చేస్తే ఆ నిధులలో కూడా కేవలం 3 ప్రాంతాలకే పరిమితం చేయడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. అంటే కడప నగరంలో ప్రధానంగా ప్రస్తుతం 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లను సమపాళ్లతో చూడాల్సినటువంటి పాలనా అధికారులు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, కేవలం 3 ప్రాంతాలపైనే ఎందుకు 5 కోట్ల రూపాయల నిధులను కేటాయించారన్నది విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఆ 3 నియోజకవర్గాలు, అంటే ఆ 3 డివిజన్లను టార్గెట్ చేసుకున్నారు అన్న భావన సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా 2 డివిజన్లో కోటి రూపాయల పైచిలుకు, అదేవిధంగా 3వ డివిజన్లో కోటి రూపాయల పైచిలుకు, ఆ తర్వాత 4వ డివిజన్లో దాదాపు 3 కోట్ల రూపాయలు, అది కూడా సీసీ రోడ్లకే. కడప కార్పొరేషన్ పరిధిలో ఆచారి కాలనీ కావచ్చు, ఆర్కే నగర్ కావచ్చు, మృత్యుంజయ కుంట కావచ్చు, అదేవిధంగా గాయత్రి నగర్, ఇలా పలు ప్రాంతాలు కూడా డ్రైనేజీ వ్యవస్థ లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలు అవి. అంటే ఒక రకంగా విలీన గ్రామాల్లో ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాల్వ నిర్మాణాలు కూడా చేపట్టిన పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటించి కూడా తను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మౌలిక వసతుల కల్పనతో పాటు అటు డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో రూపుమాపే దిశగా అడుగులు వేస్తానటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా గత ఎన్నికల్లో ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ ప్రాంతాలపై దృష్టి పెట్టలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిధులను తెచ్చైనా సరే, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గాయత్రి నగర్ కావచ్చు, ఆచార్య కాలనీ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. వర్షం కురిస్తే ఖచ్చితంగా ఆ మురికి నీటిలోనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం తిలక్ నగర్లో చూస్తే మాత్రం డ్రైనేజీలోనే నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే అలాంటి ప్రాంతాల్లో ఈ నిధులను కేటాయించే కాస్తో కూస్తో ప్రజల్లో కొంత ఏదైతే తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, సుదీర్ఘకాలంగా సమస్యల పరిష్కారానికి నోచుకునే నేపథ్యంలో కూడా పేద ప్రజలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి భావన కనిపించేది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించకుండా కేవలం సీసీ రోడ్లు, అంటే సీసీ రోడ్లను కేటాయించి కార్యకర్తలకు దోచిపెట్టే పనిలో పడ్డారే తప్ప పేద ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయటం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కేవలం 3 ప్రాంతాలకు, అంటే 3 డివిజన్లకు దాదాపు 5 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించారంటే, అంటే పేద ప్రజల పైన వీరికి ఒక రకంగా మంచి భావన లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు 15th ఫైనాన్స్కి సంబంధించి రెండవ ఫేజ్లో కేటాయించినటువంటి నిధుల్లో కూడా పేద ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూడా దృష్టి పెట్టలేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా రోడ్డు వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, త్రాగునీటి సౌకర్యం లేని పరిస్థితి, 2 రోజులకో 3 రోజులకో ఒకసారి త్రాగునీరు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా పారిశుద్ధ్య కార్మికులు నివసించే ప్రాంతాల్లో కూడా, అంటే పారిశుద్ధ్య కార్మికులు ఆయా ప్రాంతాలు నివసించే ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యం లోపించింది, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కారణంగా రాయచోట్లో కురిసినటువంటి వర్షాలకు 3 చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సో అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి, అంటే ఒక రకంగా కార్యకర్తలకు దోచిపెట్టడమే తప్ప ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధిని కోరుకోవడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా
పాలకులు కావచ్చు, అదేవిధంగా పరిపాలనా అధికారులు ఏదైతే విలీన గ్రామాలైనటువంటి ఆ ప్రాంతాల్లో పర్యటించి వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కాదు, అదేవిధంగా రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టాలి. లేకపోతే ప్రజలే తిరుగుబాటును ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి తిరుగుబాటు వ్యక్తమయ్యేటువంటి నేపథ్యం. అంటే పాలకులు మారినా అధికారులు మాత్రం ఆ విలీన గ్రామాలపై దృష్టి పెట్టకపోవడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాలకులు కార్యకర్తలకు దోచిపెట్టే పనిలో పడినా కూడా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే ఒక రకంగా విలీన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేదిగా కూడా అడుగులు వేసినటువంటి అధికారులు మాత్రం కేవలం రాజకీయ నాయకులు చెప్పినటువంటి వ్యక్తులకు అంటే వారికి దోచిపెట్టే పనిలో పడ్డారే తప్ప ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టడం లేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా పొద్దుటూరు కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయాలన్నటువంటి యోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ పూర్తి స్థాయిలో కొత్తపల్లి కావచ్చు, దొరసానిపల్లి కావచ్చు, ఆ ప్రాంతాల గోపవరం వంటి ప్రాంతాల్లో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే ప్రధాన కారణం కేవలం కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విలీన గ్రామాల్లో అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలను కూడా అంటే ఒక రకంగా మురుగునీటి కాలువల్లోనే నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా కార్పొరేషన్ ఏర్పాటై ఇప్పటికీ దశాబ్దాల కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి, మురికి నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి అందుకే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించాలి. ఏదైతే విలీన గ్రామాలు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మురికి కాలువల మాటున నివసిస్తున్నటువంటి వారిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ ప్రాంతాలకు నిధులను కేటాయించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.